ఫస్ట్ ఒక లైక్ కొట్టండి, వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, చాలా చాలా బాగుంటుంది. విష్ణు సూపర్ జరుగుతుంది. ఎప్పుడు రిలీజ్? June 27th. ఓకే సెకండ్ అండి పోస్ట్ పోన్ చేసినట్టు కదా. బిగ్గెస్ట్ లెర్నింగ్ కర్వ్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అన్న బాహుబలి రేంజ్ విఎఫ్ఎక్స్ అన్న, అది మీరు ఇచ్చిన బడ్జెట్ లో కుదరదు అదంతా. 1,80,00,000 రేపు చూసిన దానికి మోహన్ బాబు గ్యాస్ కొట్టాడా, డబ్బా కొట్టుకోవాలి ఒకసారి. 2-3 years లో I will be able to produce one of the top world class ఏది నోటుకొస్తే అది మాట్లాడకి కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికి. సార్ ఏంటి సార్ అది? ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికి. విఎఫ్ఎక్స్ 3 years అంటున్నావు. విఎఫ్ఎక్స్ 3 years లోపల నీకు ఏఐ వచ్చి డామినేట్ చేస్తున్నాయి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. అంకుల్ ఏంట్రా అంకుల్? తెలియని వాళ్ళకి మిమ్మల్ని అంకుల్ అని పిలుస్తుంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారు, కానీ నేను పుట్టినప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మోహన్ లాల్ గారు, ప్రభాస్, అక్షయ్ కుమార్ గారు వీళ్ళందరూ సినిమాలో ఉన్నారు కాబట్టి నేను ఒక్కడనే అయితే ఇది ఇంత పెద్ద నేను చేసేవాడిని కాదు. ఇది ఏంది, ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. ప్రభాస్ సినిమా చేయొద్దని చాలా మంది ఎమ్మడబడ్డట్టున్నారు విన్నా, అంటే బయట రూమర్స్ కూడా విన్నా నేను. అనుకునే శివుడి క్యారెక్టర్ ఆయన అనుకున్న తర్వాత మార్చారు, ఇంకోటికి మార్చారు అని కూడా చెప్పుకున్నారు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది ఒక మైల్ రాయిగా నిలిచిపోద్ది ప్రభాస్కి. మిషన్ నడుస్తుంది ఇక్కడ. ఈరోజు నేను చెప్పిన తర్వాత రేపు కానీ ఆ స్క్రీన్ లో లేకపోతే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ప్రభాస్ కి నాన్నగారికి జరిగే వాక్ వివాదం ఇట్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్స్. మోహన్ లాల్ గారిని విష్ణు వచ్చి మాట్లాడతాడా, నేను నాన్న అంకుల్ ఇలా చేయాలి, మీరు చేస్తే బాగుంటది అది ఇది అని. సరే చేద్దాం నేరుగా వెళ్ళాను కాలు మీద పడి. ఇప్పుడు నువ్వు నా కంటికి మేలు మదర్ తెరిచేలా కనిపిస్తుంది. షార్ట్ అయిపోయింది. 2 అడుగులు ముందు వచ్చి వెరీ వెల్ డన్ మోనే అంటే బిడ్డ అనే. నాన్నగారు ఏమన్నారు ఒకసారి రిపీట్ చేస్తారా సార్? వెరీ వెల్ డన్ మోనే, గుడ్ జాబ్, వెరీ గుడ్ జాబ్ అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. నేను నమ్మద్దురా, అడుగు తిను సార్. 15 minutes ఐ వాజ్ స్టన్డ్ అనమాట. మహానటుడు వచ్చి అంత ఏదో అప్రిషియేట్ చేసేలా. ఐ వాజ్ రియలీ అది నమ్మలేకపోయాను. ఈ రోజుకి ఆయన మాట్లాడేది ఇప్పుడు మాట్లాడినట్టు ఉంటుంది నాకు. ఉందో లేదో అసోసియేషన్ ప్రెసిడెంట్ గా నిలబడినప్పుడు ఫస్ట్ ఫోన్ చేసి తిట్టింది మీరే నన్ను. అవసరమా నీకున్న పనుల్లో ఇది అవసరమా నీకు, ఎందుకు ఇది, దాని తర్వాత మీకు రీజన్ చెప్పిన తర్వాత అయితే వెనకాడకు నువ్వు వెళ్ళి చూసుకో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మంచి ఉంటే 10 మందికి ముందు చెప్పండి, చెడు ఉంటే చెవులో చెప్పండి. ఏం చెప్పావురా అన్నారు. ఆ పాలసీయే నేను ఫాలో అయ్యాను. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి? రాఘవేంద్ర గారు మాత్రం అంత రొమాంటిక్ గా అంత చిలిపి మహానుభావుడు. అంటే ఇక్కడే కాదు, నాకు యుఏఈలో, యూకేలో, కెనడాలో అన్నిట్లోనూ సెన్సార్లు జరగాలి. ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ వింత. వన్స్ లొకేషన్ లో దిగిన తర్వాత ఒక్క సెక్యూరిటీ ఉండకూడదు అక్కడ, ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళను సమానులే. మీకు లైట్ బాయ్ నేను ఇద్దరం సమానులమే. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. మీలో నీ కామెడీ యాంగిల్ కూడా ఆడుకోవచ్చు.